ఓవర్ థింకింగ్ చాలా సింపుల్గా చిన్నగా కనిపించే అతి పెద్ద సమస్య. దీని నుంచి మీరు బయటపడకపోతే తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఆల్సో. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కుటుంబ సభ్యుల నుంచి అలాగే ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ అవసరం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి వారే బయటపడడానికి ప్రయత్నించకపోతే నష్టపోయేది వాళ్ళే అని గుర్తించాలి. సో దానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. బయటపడాలి అంటే ప్రకృతిని ఆస్వాదించండి, మర్చిపోవడానికి ప్రయత్నించండి. మీకు పదే పదే గుర్తుకు వచ్చే మీకు బాధను కలిగించే అంశాన్ని డైవర్ట్ చేయండి. పదే పదే ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. యోగా, మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతాయి. సో ప్రయత్నించండి బయటపడడానికి, లేదంటే సమస్యలు మళ్ళా తీవ్రం అయిపోతాయి. సో బిగినింగ్లోనే ఈ ఓవర్ థింకింగ్ సమస్య నుంచి బయటపడి తర్వాత ఫేస్ చేయబోయే డిప్రెషన్ అనే బారిన పడకుండా జాగ్రత్త పడండి. అర్థమవుతుందా?